వైఎస్ఆర్ కడప జిల్లా గూగుల్ డేటా సెంటర్ రావడంపై టీఎన్ఎస్ఎఫ్ నేతలు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడం శుభపరిణామం అని చెప్పారు. చంద్రబాబు చేస్తున్న కృషి తప్పుబట్టడం తప్ప జగన్ చేసిందేమీ లేదన్నారు. అనంతపురం నుంచి గొడ్డలి తేవటం మాత్రమే జగన్కు తెలుసునన్నారు టీఎన్ఎస్ఎఫ్ నేతలు. కడప నగరంలో విద్యార్థులందరూ పెద్ద ఎత్తున నారా లోకేష్ గారికి అయితేనేమి, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు జరపడం జరిగింది. ఎందుకంటే ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతి చెందిన గూగుల్ డేటా సెంటర్ను ఈరోజు మన రాష్ట్రంలో ఏదైతే విశాఖపట్నం ఉందో అక్కడికి తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి ఎంతో కృషి చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా వారికి నమ్మకం పెట్టుకొని వారి మీద ఓటేసినందుకు ఈరోజు వారందరినీ వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము లేకుండా తీసుకురావడం అయితే ప్రజలందరూ అయితేనేమి చాలా సంతోషంగా ఉన్నారు. గూగుల్ డేటా సెంటర్ను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన శుభ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత, విద్యార్థులు, ప్రజానీకం అందరూ కూడా ఈరోజు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు వందలాది మంది యువత, విద్యార్థుల చేత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు కడప నగరంలో యువత, విద్యార్థులతో కలిసి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎంతో చిత్తశుద్ధితో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో అధికారం ఇచ్చిన శుభ సందర్భంగా మీ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గూగుల్ డేటా సంస్థను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మరి ముఖ్యంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టినందుకు ఈ యొక్క